సకలాశీర్వచన స్తోత్రములకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రశస్తమైన, అద్వితీయమైన, అనంతమైన, శక్తివంతమైన, సకల యుగంలో రాజైన నామునకు మా ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతా స్తోత్రాలు మేము చెల్లిస్తూ ఈ పాద సన్నిధికి రాగలిగినటువంటి గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు నాయన మరొకసారి మేము స్తుతిస్తున్నాం తండ్రి. సజీవులుగా నిలిచి ఉన్న ఒకే ఒక కారణం చాలు నాయన మిమ్మల్ని స్తుతించడానికి. మరి మాకు ఇచ్చినటువంటి జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి, సమస్తమును బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృతజ్ఞత కలిగినటువంటి బ్రతుకులను కూడా మేము కలిగి ఉన్నట కొరకు మమ్మల్ని మరింత మీ సత్యవాక్యమందు బలపరచమని, ఆత్మకు ఆహారాన్ని స్వీకరించడానికి సిద్ధపడుతుంటుండగా తండ్రి, వాక్యమనే పాలను చంటి బిడ్డల్లాగా ఇంకనూ కోరుకున్నటకు, అపేక్షించుటకు నాయన మీ కృపను అనుగ్రహించమని ప్రాధేయపడుతూ వాటిని చక్కగా జీర్ణించుకొని అనగా మా బ్రతుకుల్లో పాటించి మీ యందు బలవంతులము, శక్తివంతులము, మీ నిజమైన సాక్షులమై లోకమునకు వేడుకగా, సాతానుకు పీడకలుగా మేము ఉండునట్లు కృప దయచేయండి. దేవా, ఈ సమయంలో కొదువైన మీ ఆత్మ జ్ఞానాన్ని ఈ కృప చొప్పున నాయన మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతుంటున్నాం. మన విలువను ఎరిగిన ఆయన మేము మసులుకుంట కృప దయచేయండి. 9 అధ్యాయాల మత్తయి సువార్తలో అణువణువు చక్కగా నేర్చుకున్నట్లు మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు నాయన. కేవలం వాటిని నేర్చుకోవటంతో మేము వదిలిపెట్టకుండా తండ్రి, నేర్పుగా, ఓర్పుగా ఆ జీవితంలో పాటించి అపోస్తలుల సరసన చేరు పర్యంతం మమ్మల్ని నడిపించమని ప్రాధేయపడుతుంటున్నాం. 10వ అధ్యాయంలో మరిన్ని శ్రేష్టమైన సంగతులు నేర్చుకోవటానికి సిద్ధపడుతున్నాం. దేవా, కనికరించండి. మీ సన్నిధిలో ఉన్నామని గుర్తెరిగి నా తండ్రి, ఈ మాటలను అనుసరించి జీవించి మీ దృష్టికి నీతిమంతులు అగునట్లు కృప దయచేయండి. మహిమ ఘనతా ప్రభావంతో ద్వారా మీరు పొందుకున్నామని యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉన్నతమైన కృపను బట్టి ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనం అందరం చేరి ఉన్నాం. ఇటు గొప్ప కృపా భాగ్యమును ఉచితంగా ధారాళంగా మనందరికీ ప్రసాదించిన ఆత్మల కన్న తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతిదినం ఉదయ సాయం సమయంలో జరిగే ఈ ఆన్లైన్ సువార్త బైబిల్ స్టడీ కార్యక్రమానికి చేరువచ్చిన ప్రియులైన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు నేను తెలియజేస్తుంటున్నాను. ప్రియులరా, దేవుడి మహాకృపను బట్టి మనం 9 అధ్యాయాలు మత్తయి సువార్తలో కంప్లీట్ చేసుకొని 10వ అధ్యాయంలోనికి ఎంటర్ కాబోతున్నాం. ఈ 10వ అధ్యాయం అంతటికి కూడా ఒక టైటిలింగ్ మనం ఇవ్వచ్చు. టైటిల్ పేరే క్రీస్తు చేత 12 మంది శిష్యులు పంపబడుట అనేటటువంటి టైటిలింగ్ మనం ఈ 10వ అధ్యాయానికి ఇవ్వచ్చు. 9వ అధ్యాయంలో చివరిలో యేసు ప్రభుల వారు కోత విస్తారమే గాని పనివారు కొద్ది మంది ఉన్నారు కాబట్టి తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనండి అన్నటువంటి మాటకు కొనసాగింపుగా దానికి ఒక చక్కని అనుసరణగా ప్రాక్టికల్ గా యేసుక్రీస్తు ప్రభులు వారు శిష్యులను 12 ఇదివరకే ఏర్పరచుకున్న వారిని ఒక ప్రత్యేకమైన బాధ్యత అప్పగించి, ఆ ప్రత్యేకమైన బాధ్యతలు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. బాధ్యతలను అప్పగించి పంపించటం అనేది జరుగుతుంది. ఇది ప్రస్ఫుటంగా 10వ అధ్యాయంలో కనబడేటటువంటి విషయాలు. అయితే మొదటి 4 వచనాల్లో ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో శిష్యులను వాళ్ళని పిలిచినట్లు ప్లస్ వాళ్ళ పేర్లు మనకు ప్రస్తావించబడటం చూస్తూ ఉంటాం. 5వ వచనం నుండి ప్రస్ఫుటంగా యేసు ప్రభు పిలిచినటువంటి ఉద్దేశం మనకు కనబడుతుంది 15వ వచనం వరకు.
ఓకే. సో వాటిని మనం డీటెయిల్డ్‌గా ఆలోచన చేస్తూ ముందుకు సాగుదాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇక్కడ 12 అనేటటువంటి ఈ శిష్యులు అన్నటువంటి మాటలు, ఇవి మనకు కాస్త అర్థం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అసలు శిష్యుడు అంటే అర్థం ఏంటి? శిష్యుడు అన్న పదానికి అర్థం ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందా? శిష్యుడు, శిష్యురాలు అన్నటువంటి పేర్లు మనకు తరచుగా 4 సువార్త పత్రికల్లోనూ, కొత్త నిబంధనలో ఎస్పెషల్లీ కనబడతాయి. పాత నిబంధనలో కూడా అక్కడక్కడ గురువు, శిష్యులు అన్నటువంటి ఆ రిలేషన్‌షిప్ మనకు కనబడుతుంది. శిష్యుడు అంటే అర్థం ఏంటండి? ఎవరికైనా ఐడియా ఉందా? వందనాలనా? వందనాలమ్మా. చెప్పు తల్లి. శిష్యుడు అనగా నేర్చుకునేవాడు అనండి. వెరీ గుడ్. శిష్యుడు అంటే స్టూడెంట్ నేర్చుకొనుచున్నవాడు. అనేనా ఇంగ్లీష్‌లో. అలాగే రెండవదిగా వెంబడించుచున్నవాడు అనేది కూడా వస్తుంది. నేర్చుకొనుచున్నవాడు లేదా వెంబడించుచున్నవాడు అన్నటువంటి అర్థాలు శిష్యుడు అన్న పదానికి మనకు గోచరిస్తాయి. ఇకపోతే యేసుక్రీస్తు ప్రభువుల వారు 12 ఏర్పరచుకోవటానికి ముందు ఆయన చాలా తీక్షణంగా, చాలా సీరియస్‌గా, చాలా ఇంపార్టెంట్‌గా దాన్ని తీసుకొని భావించి, వాళ్ళని ఏర్పరచుకోవటానికి ముందటి దినపు రాత్రి, ఆ రాత్రి అంతా ప్రార్థనలో గడిపాడు అన్నటువంటి విషయం మనకు కనబడుతుంది. ఒకసారి లూకాసు సువార్త చూద్దాం. లూకాసు సువార్త 6వ అధ్యాయం 12, 13 వచనాలు చూద్దాం. ఒకరు చదవండి. లూకాసు సువార్త 6వ అధ్యాయము 12, 13 వచనాలు. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులను అని పేరు పెట్టెను. వీరెవరనగా చాలా తల్లి. సో క్రీస్తు ప్రభుల వారు ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. అంటే ఆయన రాత్రి ప్రార్థనలో గడపటం కొత్తేమీ కాకపోయినప్పటికీ, ఎస్పెషల్లీ మనకిక్కడ ప్రార్థించుటలో రాత్రంతా యేసు ప్రభు గడిపాడని, ఆ గడిపిన తర్వాత ఆయన శిష్యులు అనేకులున్నారు అప్పటికే. యోహాను కంటే ఎక్కువ మంది శిష్యులున్నారు. అనేకులైన శిష్యులున్నారు. మరి వారిలో నుంచి మరికొందరు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులను 12 ఏర్పరచటం అనేది జరిగింది ప్రభువుల వారు. ఇలా ఏర్పరిచినటువంటి వాళ్ళకి పేరు అంటే అపోస్తలులు అన్నటువంటి పేరు కూడా ప్రభు పెట్టిందే. అపోస్తలులు అన్నటువంటి పేరు కూడా ప్రభువే పెట్టింది. సో రాత్రంతా ప్రార్థన వాళ్ళని ఏర్పాటు చేసుకోవటానికి ఎందుకు గడపాల్సి వచ్చింది? అంత అంత కేరు, లేదంటే అంత సీరియస్‌గా, అంత తీక్షణంగా, అంత ప్రత్యేకంగా వీళ్ళ విషయంలో ఎందుకు యేసు ప్రభుల వారు కేర్ తీసుకోవాల్సి వచ్చిందనంటే దీనికి చాలా గొప్ప కారణమే. అపోస్తలులు అంటే ఇక్కడ ప్రభువుల వారికి అనేక మంది శిష్యులున్న 12 మాత్రమే ప్రత్యేకంగా తీసుకోవటానికి కారణాలు బలమైనటువంటివి ఉన్నాయి. ఎందుకు 12 మందిని తీసుకోవాల్సి వచ్చింది? ఎవరికైనా రీజన్ తెలుసా అండి? ఎక్కువ మంది అనేకమైన శిష్యులు ఉన్నారు యేసుక్రీస్తు ప్రభుల వారికి. అయినా వాళ్ళలో నుంచి మళ్ళీ 12 మందిని సెపరేట్ చేసుకోవటం వెనక ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటి? కారణం ఏముంది అంటారు? ఏమై ఉంటుంది? క్రీస్తుల వారిని వారు సమస్తమును విడిచిపెట్టి వెంబడించినట్లుగా కనబడతారు కదన్నా, అట్లా ఆ యొక్క ఉద్దేశంలో తీసుకొని ఉంటారు. ఆ కారణం చేత సమస్తాన్ని విడిచిపెట్టి అసలు 12 మంది ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది? సమస్తాన్ని అంటే 12 మంది 12 ఎందుకు గోత్రాలు ఉన్నాయి కదన్నా. అమ్మా
దాని వలన 12 అనేది సంపూర్ణ సంఖ్యగా కూడా చాలా చోట్ల కనిపిస్తాదన్న. ఓకే. ఇంకమ్మా? ఇంకా ఎవరికైనా ఇంకా తెలిసిందని చెప్పండి. వీళ్ళు సిస్టర్స్ ఇద్దరు చెప్పినది కాకుండా. సో 12 గోత్రాల వాళ్ళు ఉన్నారు గదా! అట్లాగే 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది సంపూర్ణ సంఖ్యకు చిహ్నం అన్నటువంటి విషయం మరొక సహోదరి పంచుకోవటం జరిగింది. ఇంకా? ఇంతకుముందు నేను సువార్త పత్రికల వివరణ చెప్పేటప్పుడు కూడా వీటిని నేను టచ్ చేశాను. అప్పుడు కూడా మీరు చాలా మంది వచ్చి విన్నారు. అయితే ఎక్కువ గ్యాప్ రావటాన్ని బట్టి మర్చిపోయినట్టున్నారు. దాదాపు 6 మంత్స్ దాకా అయింది. కాబట్టి మర్చిపోయినట్టున్నారు. ఇక్కడ ముఖ్యంగా 12 ప్రభు ఏర్పాటు చేసుకోవటం వెనకున్నటువంటి ప్రధానమైన ఉద్దేశం ఒకటే. నాడు మూల పురుషులుగా 12 మనకు యాకోబు గారి సంతానంలో ఉన్నట్లు ఆ మూల పురుషులే గోత్రకర్తలుగా ఉన్నట్లు వారిని దేవుడు వారిలో నుంచి వచ్చిన వారినే దేవుని ప్రజలుగా ఆయన యొక్క సొత్తుగా ఆయన స్వకీయ సంపాద్యముగా బాగా అది వేళ్ళూనుకుని పోయింది. అలా 12 గోత్రాలలో నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులంతా. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాథమికమైన విషయం ఏంటంటే వీళ్ళని ఏర్పాటు చేసుకోవటం వెనక 12 నంబర్ ఏర్పాటు చేసుకోవటం వెనక చాలా బలమైనటువంటి కారణం ఉంది. అదేంటంటే ప్రభువుల వారే మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువుల వారే మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ప్రభువుల వారు ఏమని మాట్లాడుతున్నారో చూద్దాం. 19వ అధ్యాయం మత్తయి సువార్త 28వ వచనం చూడండి. 28వ వచనం నేను చదువుతాను. 28వ వచనం. యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనముల మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అన్నట్లు. అంటే ముఖ్యంగా ఎందుకు 12 ఎస్పెషల్లీ సపరేట్ చేయాల్సి వచ్చిందంటే వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యత లేదా అధికారం ఇవ్వబడింది. అదేమిటి అంటే 12 గోత్రాల వారికి తీర్పు తీర్చడం. 12 సింహాసనాల మీద కూర్చొని 12 గోత్రాల వారికి తీర్పు తీర్చడం అన్నటువంటి ఒక గురుతరమైన బాధ్యత లేదా ఆధిక్యత లేదా అధికారం ప్రత్యేకత వాళ్లకు ఇవ్వటం అనేది జరిగింది. మీకు ఎప్పుడన్నా డౌట్ వచ్చిందో లేదో, అసలు 12 గోత్రాల వాళ్ళకి తీర్పు తీర్చడం ఎందుకు? వాళ్ళు చేసిన నేరం ఏందంటారు? 12 గోత్రాల వాళ్ళకి తీర్పు తీరుస్తారండి. తీర్పు తీర్చడం అంటే అర్థం ఏంటంటే శిక్ష, అది అర్థం. తీర్పు అనగానే శిక్ష అని అర్థం, పనిష్మెంట్ అని అర్థం అండి. కాబట్టి జడ్జిమెంట్ ఈజ్ నథింగ్ బట్ పనిష్మెంట్. ఎందుకు అంత పనిష్మెంట్కి వెళ్ళాల్సి వచ్చింది? వాళ్ళు ఇప్పుడు ఈ ఏర్పరిచినటువంటి 12 మంది అపోస్తలు కూడా ఆ 12 గోత్రాల్లో నుంచి వచ్చిన వాళ్ళు కదా, ఇశ్రాయేల్లో నుంచి వచ్చిన వాళ్ళు కదండి వాళ్ళు కూడా. ఈ సొంత ఇశ్రాయేల్లో నుంచి ఏర్పరచబడిన 12 మంది వాళ్ళ సొంత వాళ్ళకే తీర్పు తీర్చాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళు తీర్పులోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? వీళ్ళు తీర్పు తీర్చే స్థితికి ఎందుకు ఎదిగారు? ఈ 2 రీజన్స్ ఏంటి తేడా? ఇంత తేడా ఎందుకు? నా పాయింట్ మీకు అర్థమైందండి? వారు బ్రతికిన విధానం. వాళ్ళు బతికిన విధానం. ఇంకా చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి, కానీ మీకు అవి వెంటనే స్ట్రైక్ అవ్వట్లేదు. చెప్పండి అమ్మా. వందనాలన్నా. వందనాలు. వాళ్ళ నడవడికల్లో ఏమన్నా తప్పులుంటే వాటిని తీర్పు తీర్చడం అన్నా. ఓకే అమ్మా, రైట్. ఇంకా మెయిన్ ముఖ్యమైనటువంటి విషయం ఒకటేనండి, వాళ్ళు క్రీస్తును అంగీకరించని వాళ్ళు. కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభువుల వారిని నిత్య జీవం పొందటానికి ఆయన అంగీకరించాల్సిన ఆవశ్యకత ఉంది.
అంగీకరించని వానికి అంటే నమ్మని వానికి శిక్ష. అంటే ఇదే 12 గోత్రాల్లో ఉండినప్పటికీ కూడా మిగిలిన వాళ్ళు నమ్మని స్థితిలో ఉన్నారు. దేవుడి తరపున పంపబడినటువంటి మెస్సియాని గాని, క్రీస్తుని గాని, పరసంబంధమైన రాజు అని గాని, క్రీస్తును నమ్మినటువంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు కాదు ఆ మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా. సో అటువంటి నమ్మని వాళ్ళందరికీ నమ్మి సమస్తాన్ని ధారపోసి వచ్చినటువంటి వీళ్ళు తీర్పు తీరుస్తారు. అందుకే నమ్మిన వాడు న్యాయాధిపతి అవుతాడు, నమ్మని వాడు న్యాయస్థానంలో దోషిగా నిలబడతాడు. అది వీటి రెండింటి మధ్య ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి డిఫరెన్సెస్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఈ 12కి ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏమిటంటే ప్రకటన గ్రంథంలో చూద్దాం. 12 మంది అపోస్తలు ఎంత శ్రేష్ఠులు, ఎంత ప్రత్యేకమైన వాళ్ళు అని ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 14వ వచనం. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు కలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. చూడండి, అంటే పరలోకం గురించి మాట్లాడుతూ చెప్తున్నటువంటి వర్ణన ఇది. ఈ పరలోక పట్టణానికి ఈ ప్రాకారాలు 12 పునాదులు కలిగి, పట్టణపు ప్రాకారానికి 12 పునాదులు ఉన్నాయట. ఆ పునాదులు ఒక్కొక్క పునాది ఒక్కొక్క అపోస్తలుల పేర్లు ఉన్నాయట. చూడండి, పరలోకములో ఉన్న పునాదులకు 12 అపోస్తలుల పేర్లు పెట్టబడ్డాయంటే వాళ్ళు ఎంత గొప్ప ప్రత్యేకమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, ఎంత ధన్యులో మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఇదొకట ఎందుకు ఆ ధన్యత వచ్చింది? ఆ 12 గుమ్మాలు 12 పునాదులకు వాళ్ళ పేర్లు ఎందుకు రాయాల్సి వచ్చిందని అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్తారు, చూద్దాం. 2వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక. మనం ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలండి ఇవన్నీ. ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు 2వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. 20వ వచనం చదవండి. మూలరాయి ఉండగా అపోస్తలులను క్రీస్తు యేసే అనేది ముందు చదవాలి. చదవమ్మా. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును చాలమ్మా చాలు తల్లి. అపోస్తలులు ప్రవక్తలు అన్నాడు. గమనించగలిగితే ప్రవక్తలు కాలాన్ని బట్టి చూస్తే, కాల ప్రమాణంలో చూస్తే అపోస్తలుల కంటే ముందున్నటువంటి వాళ్ళు కదా. అపోస్తలుల కంటే ముందున్నటువంటి వాళ్ళు, పాత నిబంధన నుంచి ఉన్నటువంటి వాళ్ళు, మోషే గారు మొదలుకొని ఉన్నటువంటి వాళ్ళు ప్రవక్తలుగా. కానీ వాస్తవంగా ప్రభావం చూపినటువంటి వాళ్ళ పరంగా చూడగలిగితే, గొప్పతనం పరంగా చూడగలిగితే అపోస్తలు ప్రవక్తలను వెనకేసి ముందు జాబితాలో ఉన్నట్టు కనబడుతుంది మనకి. ఎందుకంటే ప్రవక్తల కంటే ముందు అపోస్తలుల ప్రస్తావన జరిగింది. అపోస్తలుడు ప్రవక్తలు వేసిన పునాది అని. కాబట్టి సార్వత్రిక ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సంఘాలు అయితే విస్తరించున్నాయో వాటన్నిటికీ కూడా పునాది లాంటి వాళ్ళు ఎవరు అనంటే అపోస్తలులు. అంత గొప్ప పాత్ర వాళ్ళు పోషించడం జరిగింది. ఇన్ని ముఖ్యమైనటువంటి కారణాలను బట్టి ఈ 12 గోత్రాలు నమ్మనటువంటి, అంటే వీళ్ళు నూతన ఇశ్రాయేలుగా, నూతన దేవుని నిజమైన జనముగా, నిజమైన దేవుని సంఘముగా మొట్టమొదట ఏర్పాటు చేయబడి ప్రత్యేకించబడిన వాళ్ళు 12 కాబట్టి ఈ 12 మోస్ట్ పవర్ఫుల్. అసలు ఎంత పవర్ఫుల్ అంటే, అపోస్తలుల బోధే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ సంఘానికైనా శిరోధార్యం, ఏ సహవాసానికైనా శిరోధార్యం. ఏ సేవకుడైనా అపోస్తలుల బోధని, అపోస్తలుల జీవన విధానాన్ని ముఖ్యంగా కలిగి ముందు పెట్టుకొని ముందుకు సాగాలి. ఈ మధ్యకాలంలో మనకు తెలుసు, ప్రతి వ్యక్తి కూడా ఎట్లా తయారయ్యారంటే విశ్వాసంలో ముఖ్యంగా ఎవరో కొందరు ఫేవరెట్ బోధకుల్ని ఏర్పరచుకుంటారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది,
వాళ్ళు రైట్ అంటే రైట్, రాంగ్ అంటే రాంగ్ అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఇది ఏమాత్రం ఆహ్వానించదగ్గ పరిణామం కానే కాదు. ఏ సేవకుడైనా ఆయన ఎలా చెప్పాడు, ఈయన అలా చెప్పాడు, ఏం చేయాలి అన్నటువంటి పరిస్థితిలో ఉండకూడదని దేవుడు ఏం చేశాడంటే, ఆ సేవకుడు, ఈ సేవకుడు ఏం చెప్పాడని కాదు. అపోస్తలులు ఏం చెప్పారు. అపోస్తలులు ఏం చేశారు. ఏదైనా మనం పాటించాలంటే అపోస్తలులు చేసైనా ఉండాలి, చెప్పైనా ఉండాలి. వాళ్ళలో వాళ్ళు చెయ్యనిది మనం చేసినా, వాళ్ళు చెప్పనిది మనం చేసినా అది పాపమవుతుంది. అందుకే ప్రతి సంఘము యొక్క పునాది అపోస్తలుల బోధయై ఉండాలి. ఇది యేసు ప్రభు ప్రత్యేకించుకునే ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు ఆషామాషి వ్యక్తులు కాదు. రాత్రంతా ప్రార్థనలో గడిపి ప్రత్యేకంగా ప్రభు తెల్లవారు లేచి 12 ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి ఇకపోతే ఆ 10వ అధ్యాయంలో మన మత్తయి సువార్తలో చూస్తున్నప్పుడు ప్రభువుల వారు వారిని పంపిస్తూ ఒక పరిమితమైన పని కోసం పంపిస్తూ వచ్చాడు. 10వ అధ్యాయంలో ఎస్పెషల్‌గా. అంటే దానికి ఒక లిమిట్స్ ఉన్నాయి. అన్‌లిమిటెడ్ వర్క్ కాదది. ఏమిటి ఆ లిమిట్ అని ఆలోచన చేయగలిగితే మనకు 5వ వచనం నుండి చూస్తే 5వ వచనం నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 5వ వచనం నుండి చూడగలిగితే యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళొద్దు, సమరయుల ఏ పట్టణంలో ప్రవేశించొద్దు అని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి. వెళ్ళి వాళ్ళకే పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించండి. వాళ్ళలో ఉన్నటువంటి రోగుల్ని స్వస్థపరచండి. వాళ్ళలో చనిపోయిన వారిని లేపండి. వాళ్ళలో ఉన్న కుష్ఠరోగుల్ని శుద్ధులుగా చేయండి. వాళ్ళలో దయ్యాలు పట్టినటువంటి వాళ్ళని వెళ్ళగొట్టండి. వాళ్ళకే ఉచితముగా పొంది ఉన్నటువంటి వారిని ఉచితంగా ఇవ్వండి. ఇది లిమిటెడ్ ఆజ్ఞ. దీన్ని మనం వీళ్ళకి ఇదే ఉంది. చాలా మంది ఏమని మాట్లాడుతున్నారంటే అసలు యేసు ప్రభువే అన్ని జనుల దగ్గరికి వెళ్ళొద్దు, సువార్త చెప్పొద్దన్నాడు. మీరేంట్రా పొలం అని మా మధ్యకొచ్చేస్తున్నారు. యేసు ప్రభు మాటలు మీరు అస్సలు ఫాలో అవ్వరు. యేసు ప్రభువుని మీరు గౌరవించరు. మా ప్రభు, మా దేవుడు అని మాట్లాడుతూ ఉంటారు. మా నాథుడని చెప్తూ ఉంటారు. ఏదయ్యా ఆయన మాటకు మీరు ఇచ్చిన గౌరవం? ఎక్కడికి వెళ్ళొద్దని శిష్యులకు ఆనాడే చెప్తే ఈరోజు మా మధ్యకు వచ్చేస్తాడా? అసలు అపోస్తలుల కార్యంలో కూడా ఆసియాలో వాక్యం ప్రకటించొద్దని పరిశుద్ధాత్మ చెప్పాడు. యేసు ప్రభు మాటను గౌరవించరు, పరిశుద్ధాత్మని మాటను గౌరవించరు. తెల్లవారు లేస్తే మీరు మా ఇళ్ళ మీద పెడతారు, మా వీధుల మీద పెడతారు, మా రోడ్ల మీదకి వస్తారు అని మాట్లాడుతునే వాళ్ళు ఉంటారు. దీనికి ముఖ్యమైన కారణం ఒకటి ఏంటంటే అదే సమస్తం అని అనుకున్నారు. అక్కడ ఇచ్చిన ఈ 10వ అధ్యాయంలో శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞే అది పూర్తిగా అల్టిమేట్‌గా, అన్‌లిమిటెడ్‌గా టోటల్ సర్వకాలానికి సంబంధించి ఇచ్చింది అనుకుంటున్నారు పొరపాటు. ఇప్పుడు ఇది ఏంటి అనంటే వీళ్ళెవరనంటే వీళ్ళు ప్రపంచానికి టీచర్లు. అక్షరాస్యత 100% సాధించాలంటే ఉన్నటువంటి నిరక్షరాస్యుల నుంచి కొంతమందిని టీచర్లుగా తయారు చేసి ఆ టీచర్ల ద్వారా మిగతా వాళ్ళకి పాఠాలు చెప్పాలి. కాబట్టి అలా ముందుగా సిద్ధపరచవలసినటువంటి వాళ్ళు వీళ్ళొక ట్రైనింగ్‌లో ఉన్నారు. ట్రైనింగ్ పీరియడ్‌లో ఉన్నారు. ట్రైనింగ్ పీరియడ్‌లో ఉన్నప్పుడు బ్లాక్ టీచింగ్ లాగా కొంతమంది దగ్గరికి పంపబడతారు వాళ్ళు టీచర్లు. అట్లాగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ మధ్య చేసినటువంటి పరిచర్య. ఆ తదుపరి మహా ఆజ్ఞ ఇచ్చాడు యేసుప్రభు, సర్వలోకానికి వెళ్ళండి. అప్పుడు నశించిన గొర్రెల దగ్గరికే వెళ్ళమని చెప్పాడు కదా! తర్వాత సర్వలోకానికి వెళ్ళమని చెప్పాడు ఆయన. సర్వాధికారం పొందిన తర్వాత. సో మీకు ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళి రాష్ట్ర నలుమూలల్లో ఎక్కడైనా కూడా మీరు టీచర్‌గా పనిచేస్తారు. కొంతమంది నేషనల్ లెవెల్‌లో ట్రైనింగ్ తీసుకొని ఉంటారు. వాళ్ళు దేశవ్యాప్తంగా ట్రైనింగ్ తీసుకోగలరు. వాళ్ళు నిలదొక్కుకోగలరు. యేసు ప్రభు దగ్గర ట్రైనింగ్ పొందిన ఎలాంటి వాళ్ళంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కూడా చలామణికి అయ్యేటటువంటి గొప్ప ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు అని అర్థం. ఇది మనం మర్చిపోం. అన్‌లిమిటెడ్ పవర్ ఏంటి అనంటే ఎప్పటి నుంచి వచ్చింది వాళ్ళకు అనంటే పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత వచ్చింది. అది మనం యేసు ప్రభువుల వారు వాళ్లకు పునరుత్థానుడై తిరిగి వెళ్తూ ఇచ్చినటువంటి భరోసా. ఒకసారి చూద్దాం మనం అపోస్తలుల కార్యములు.
అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఒకరు చదవండి. అపొస్తలుల కార్యం అయినను 1వ అధ్యాయం 8వ వచనంలో అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఇందురని వారితో చెప్పెను. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించగలగాలి. ఇది ఇలాగే ఉంచుకొని మీరు మీ మీదికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అన్నాడు కదా ప్రభు. అయితే మరి ముందు ఉన్నటువంటి ఇవి శక్తికి సంబంధించిన సూచనలు కాదా? వీళ్ళు శక్తిమంతులు కాదా ఇన్ని పనులు చేస్తూ ఉంటే? ప్రారంభంలో ఏం చెప్పాడు యేసు ప్రభుల వారు? ఒకసారి ఇప్పుడు వద్దాం మళ్ళీ మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం ప్రారంభంలోనే ఏమని రాయబడింది? ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలు వెళ్ళగొట్టడానికి, ప్రతి విధమైన రోగంను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచడానికి అధికారం ఇచ్చానని రాయబడింది. మరి ఇది శక్తి కాదా? ఇది బలము కాదా? అంటే అది కూడా అప్పుడిచ్చింది కూడా లిమిటెడ్ పవరే, లిమిటెడ్ బాధ్యతే. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఇచ్చింది. వాళ్ళ దే ఆర్ అండర్ ట్రైనింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎల్బోర్డ్ ట్రైనింగ్ లో ఉన్నారు, లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నారు వాళ్ళు. తర్వాత మీకు అసలు శక్తి వచ్చేస్తుంది, అది పరిశుద్ధాత్ముడి ద్వారా కలుగుతుందని తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా స్పష్టంగా చెప్తూ వస్తున్నారు. సో ఆ శక్తిని పొందుకున్న తర్వాత మీరు చూడండి, యేసు ప్రభు సంబంధిని అని చెప్పుకోవడానికి వెనకాడి భయపడి ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ దాక్కున్నటువంటి వాళ్ళు సైతం రొమ్ము విరిచి ప్రభుత్వానికి ఎదురు తిరిగినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అది అసలు శక్తి. దేశంలో ఉన్నటువంటి నాయకులను, అధికారులను అందరినీ కూడా ఎదిరించి మరి నిలిచి వాళ్ళు అందరినీ ప్రభావితం చేసి అసలు భూలోకమును తలకిందులు చేసేటటువంటి పరిస్థితికి వచ్చినటువంటి స్థితికి వాళ్ళు రావడం జరిగింది. ఎందుకనంటే అసలు శక్తి పరిశుద్ధాత్ముని ద్వారా వాళ్ళు పొందుకున్నారు. అంతకు మునుపు ట్రైనింగ్ లో ఉన్నదంతా కూడా తాత్కాలికమైనటువంటి పవర్స్ మాత్రమే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఈ అపోస్తలులు అన్నటువంటి ఈ పేరుకు అర్థం ఒకటే మనకు క్లారిటీగా మనకు కనబడుతుంది. అపోస్తలులు అన్న పదానికి అర్థం ఇదివరకు చెప్పాను నేను. ఎవరికైనా ఐడియా ఉందండి? ఎవరికైనా ఐడియా ఉందా? పిలువబడిన వారన్నా. రైట్. ఒకసారి చూద్దాం మనం యోహాను సువార్త 13వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. మనకు అపోస్తలుడు అన్న పేరు మనకి ఇక్కడ ఒక్కసారి మాత్రమే కనబడుతుంది యోహాను సువార్తలో మాత్రం. మత్తయి సువార్తలో కూడా ఈ ఒక్క చోట కనపడుతుంది. మత్తయి సువార్తలో ఒక చోట, యోహాను సువార్తలో ఒక చోట మాత్రమే కనబడితే, మార్కు సువార్తలో 2 చోట్ల అపోస్తలులు అన్న పేర్లు కనపడతాయి. లూకా గారు రాసినటువంటి లూకా సువార్తలోను, అపోస్తలుల కార్యంలోను, అలాగే పౌలు గారి పత్రికల్లోను మాత్రమే విరివిగా అపోస్తలుడు అన్న పేరు కనపడుతుంది. రైట్. ఇప్పుడు మనం 13వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. యోహాను సువార్త. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాదు, పంపబడిన వాడు అన్న దగ్గర ఫుట్ నోట్ ఉంది కదా, ఉందమ్మా? ఫుట్ నోట్ ఉందా? ఏమనుందమ్మా? పంపబడిన వాడు అది అంటే అపోస్తలుడు అన్న పదానికి అర్థం ఏంటి? పంపబడిన వాడు అని అర్థం. ఎవరి చేత పంపబడ్డారు ఈ 12 క్రీస్తు చేత పంపబడ్డారు. అందుకే నాకు సాక్షులై ఉంటారు అని చెప్పారు. ప్రపంచంలో ఏ సేవకుడైనా, ఏ బోధకుడైనా, ఏ సువార్తికుడైనా స్వతహాగా వెళ్ళడానికి సేవ కొరకు దేవుడు అధికారం ఇవ్వలేదు. తండ్రి పంపిన అపోస్తలుడు యేసు ప్రభు. యేసు ప్రభు పంపిన అపోస్తలులు 12 మంది శిష్యులు. సంఘం పంపినటువంటి వాళ్ళు పౌలు, బర్నబా, శీల లాంటోళ్ళు. ఇలా ప్రపంచంలో ఏ సేవకుడైనా, ఏ సంఘమైనా, ఏ సహవాసమైనా, సువార్తికుడైనా దేవుడి చేత పంపబడినటువంటి పరిస్థితులను ఉండాలి. అది అయిపోయింది. యేసు ప్రభుల వారిని పంపించడం జరిగింది. దేవుడు పంపింది యేసు ప్రభులు మాత్రం. తర్వాత క్రీస్తు పంపినటువంటి వాళ్ళు 12 మాత్రమే
ఆ తర్వాత లోకానికి అంత ప్రభావవంతంగా ఎవరిని పంపలేదు ప్రభు. ఇక మీదట ప్రపంచంలో ఎవడైనా ఎక్కడైనా వెళ్ళాలంటే సంఘము ద్వారా పంపబడాలి. సంఘం యొక్క రూపురేఖలు ఏంటి? సంఘం అంటే అర్థం ఏంటి? సంఘానికి సంబంధించినటువంటి బాధ్యతలు ఏంటి? కాపరులంటే ఏంటి? బోధించే వాళ్ళంటే ఎవరు? హెచ్చరించే వారంటే ఎవరు? పై విచారణ చేసే వాళ్ళంటే ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ మనకు యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ అయ్యి ఉన్నాయి. తెలుసుకోవాలనుకున్నోళ్ళు తప్పకుండా వాటిని చూడండి, మీకు బాగా అర్థమవుతాయి. సో ఏది ఏమైనా అక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఒకటే, అపోస్తలుడు అంటే పంపబడిన వాళ్ళని అర్థం. సో ఇందులో పంపబడిన వాళ్ళు అనేది అల్టిమేట్ గా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వారిని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎంపిక చేసుకున్నటువంటి వాళ్లకు ఒక బాధ్యతను అప్పగించడం జరుగుతుంది. ఆ బాధ్యతను అప్పగించబడిన తర్వాత పంపబడడం అనేది జరుగుతుంది ఆఖరిగా. ఓకే, కాబట్టి సెలెక్ట్ చేసుకోబడ్డారు లోకం నుంచి శిష్యులందరూ. శిష్యుల్లో నుంచి 12 మంది సెలెక్ట్ చేసుకోబడడం జరిగింది. ఆ 12 గురికి బాధ్యతలు ప్రభు అప్పగించడం జరిగింది. ఆ బాధ్యతలను నెరవేర్చడం కోసం లోకంలోనికి పంపడం జరిగింది అపోస్తలులుగా. ఇకపోతే అపోస్తలులుగా ఉండటానికి ఎవరికి పడితే వాళ్ళకి అర్హతలు ఉండవు. ఎవరు పడితే వాళ్ళు అపోస్తలుని పిలువబడడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒక అర్థాన్ని బట్టి మాత్రం, అంటే నేను కూడా సంఘము వలన పంపబడిన వాడినే కదా, ఆ అర్థాన్ని బట్టి అయితే అపోస్తలుడని పిలువబడచ్చు. ఆ విధంగా చూసినా కూడా ప్రత్యేకత అంటూ ఏం లేదు. ప్రపంచంలో పంపబడినటువంటి సంఘము ద్వారా పంపబడిన ప్రతి వ్యక్తికి అపోస్తలుని పేరు పెట్టుకోవచ్చు. కానీ క్రీస్తు పంపిన అపోస్తలులు అన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వర్గం ఏదైతే ఉందో దానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఆ 12 గురికి. అవి ఏంటి అని ఆలోచన చేయగలిగితే, ఒకసారి మనకు తెలుసు ఇస్కరియోతు యూదా చనిపోయిన తర్వాత ఆయన స్థానంలో మరొక వ్యక్తిని ఏర్పాటు చేసేటప్పుడు వాళ్ళు అర్హతల గురించి ఇక్కడ చెప్పుకున్నట్టు మనకు కనబడుతుంది. ఒకసారి చూద్దాం. మొదటి అధ్యాయం అపోస్తలుల కార్యములు. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం 21వ వచనం నుండి చూద్దాం. 21, 22 వచనాలు నేను చదువుతాను, ఒకసారి మీరు నోట్ చేసుకోండి. కాబట్టి యోహాను బాప్తిస్వం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు అన్నాడు. మనతో కూడా ఆయన పునరుత్థానమును గూర్చి సాక్షి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. ఇది అంటే యోహాను గారు బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని యేసు ప్రభు ఈ లోకయాత్ర ముగించేంత వరకు ఆయన మన మధ్య ఏదైతే కార్యాలు చేస్తూ వచ్చాడో ఆ కార్యాలు చేస్తున్న సమయంలో ప్రభుతో పాటు సహచరిగా ఉండినటువంటి వ్యక్తి అయి ఉండాలి, నంబర్ 1. రెండవది మరి ముఖ్యమైనది, యేసుప్రభు పునరుత్థానానికి సాక్షిగా ఉండాలి. యేసుప్రభు పునరుత్థానమే ప్రపంచ విశ్వ క్రైస్తవ సంఘానికి పునాది. క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేస్తున్నటువంటి ప్రయాస కూడా వ్యర్థమే అని అంటాడు కదా పౌలు గారు. కాబట్టి క్రీస్తు యొక్క పునరుత్థానం ప్రాముఖ్యమైనది. దానికి సాక్షులుగా ఉండగలిగినప్పుడే వాళ్ళు బలంగా నిజం నేను చూశాం, మేము అనుభవించాం, మేము కళ్ళారా చూసాం అన్నటువంటి ఆ ఫోర్స్ వేరే విధంగా ఉంటుంది. ఆ బలంగా ఒక్క నుంచి చెప్పటం, బల్లగూది చెప్పటం అంటారే, అది ఉంటది. అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారు ఎస్పెషల్లీ 40 దినాలు శిష్యులకు కనబడి ఎందుకు తన గురించినటువంటి రుజువులు చూపించుకోవాల్సి వచ్చింది అంటే అందుకే పిల్లలు. ఎందుకంటే ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము ప్రారంభం నుంచి చూడగలిగితే నేను స్వతంత్రుడను కాదా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభువైన యేసును నేను చూడలేదా అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అంటే ప్రభువైన యేసును చూడలేదంటే మామూలుగా పునరుత్థానానికి ముందు చూసింది కాదు, ఇక్కడ పునరుత్థానుడైన తర్వాత చూసినటువంటి విషయం ఇది. కాబట్టి యేసు ప్రభు పునరుత్థానుడం అయినటువంటి దానికి సంబంధించినటువంటి అర్హత ఉన్నాయి. ఎందుకంటే దేవుడి సేవను భుజాల మీదకి ఎత్తుకోవటం అనేది ఒక ఉద్యోగంతో సమానం. పరలోకపు తండ్రి ఇచ్చిన ఉద్యోగంతో సమానం. అది మర్చిపోకూడదు ఎవరు. ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎంత కర్తవ్యంతో చేయాలి, ఎంత నిబద్ధతతో చేయాలి, ఎంత బాధ్యతతో చేయాలని చాలా మంది చెప్తారు కదా. ఏమండి, చాలా మంది మనకు చెప్తారు. అటువంటి బాధ్యత చాలా ప్రాముఖ్యమైనది.
అందుకే ఇక్కడ చెప్పినటువంటి మాట, ఇస్కరియోతు యూదా ఎక్కడున్నాడట అంటే ఒకసారి చూద్దాం. ఆయన అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 20వ వచనంలో చెప్తాడు. ఒకసారి చూద్దాం. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 20వ వచనం చూడగలిగితే అందులో ఏమనుంది చదవండమ్మా. అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడునూ కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగము ఎరొకడు తీసుకొనును గాక అని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నది. చూడండి, ఇక్కడ అతని ఉద్యోగము అని చెప్తున్నాడు. అంటే ఇస్కరియోతు యూదా ఉద్యోగంలోకి వచ్చాడా, అపోస్తలత్వంలోకి వచ్చాడంటే అపోస్తలత్వానికి మించిన ఉద్యోగం ప్రపంచంలో మరొకట్లేదు. దేవుడి సేవే ఉద్యోగం. ఈరోజు తెల్లవారే ప్రాకులాడుతూ లేచి సమయానికి వెళ్ళాలి, హాజరు వేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైనా ఆబ్సెంట్ పెడితే కుదరదు, శాలరీ రాదు నెలలో అయిపోయిన తర్వాత అన్నటువంటి ఆలోచన మనం చాలా తీక్షణంగా కలిగి ఉండి, ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తూచా తప్పకుండా పాటిస్తూ ఎట్లాగైతే ఉంటున్నామో, దేవుడి సేవ అనేటటువంటి ఉద్యోగాన్ని చేయటం కూడా చాలా ప్రాముఖ్యత. మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అదేదో సేవకులకు సంబంధించిన ఉద్యోగం అంటే మాకెందుకు అని విశ్వాసులుగా మీరు అనుకుంటారేమో. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, విశ్వాసిగా కొనసాగటం కూడా ఒక ఉద్యోగమే. వాళ్ళు కూడా నేర్చుకుంటూ ఉన్నాడు, శిష్యులు శిష్యరికం చేస్తున్నారు, అదే ఉద్యోగం అట. శిష్యరికం కూడా ఒక ఉద్యోగం లాగా అంత డెడికేటెడ్ గా ఎంతమంది చేయగలుగుతున్నాం మనం? ఇది మనం ఆలోచించాల్సినటువంటి విషయం పిల్లరా. ఎప్పుడైనా డౌట్ వచ్చిందో లేదు, అపోస్తలులు మనుషులే, మనము మనుషులమే. వాళ్ళు మనలాగే అమ్మా నాన్నల కడుపులో నుంచి వచ్చిన వాళ్ళే, మనము అట్లాగా వచ్చిన వాళ్ళమే. వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఇచ్చారో వాళ్ళకంటే ఇంకా ఎక్కువ అవకాశాలు ఇచ్చాడు దేవుడు మనకి. కానీ వాళ్ళలాగా ఎందుకు బతకలేకపోతున్నాం? వాళ్ళ ఎందుకు ప్రభావం చూపలేకపోతున్నాం? వాళ్ళ ప్రభు కొరకు ఎంత గొప్ప సేవ కార్యక్రమాలు ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ముఖ్యమైన కారణం, మనకు వాళ్ళకున్నటువంటి బాధ్యత, ఆ సీరియస్నెస్ ఎట్లయితే ఉందో, మేము ఒక ఉద్యోగంలో ఉన్నాము, దాని నిబంధనలు మేము పాటించగలగాలన్నటువంటి నిబద్ధత ఈరోజు మనకు కరువు అయినటువంటి పరిస్థితి. ఏమండి? కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉండకూడదు, మర్చిపోకండి. సో ఏది ఏమైనా ఇలాంటి అర్హతలు చాలా ఉన్నాయి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు వాళ్ళని. అపోస్తలత్వం అనేది గొప్ప పని. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ సంఘానికైనా అపోస్తలులు బోధించినదే శిరోధార్యంగా, వాళ్ళ డాక్ట్రిన్ గా, అంటే వాళ్ళ సిద్ధాంతం, మా సంఘ సిద్ధాంతం అండి ఇది అని చెప్తూ చాలా మంది చెప్తారు. అపోస్తలుల బోధే సంఘ సిద్ధాంతం. అపోస్తలుల అనుసరించినటువంటి విధానమే ఈరోజు మనం కూడా అనుసరించాల్సినటువంటి పరిస్థితి. అది దేవుడే దానికి ముద్ర వేశాడు. కాబట్టి మనం కళ్ళు మూసుకొని ఫాలో ఎవరిని అవ్వాలి అంటే అపోస్తలుల బోధను కలిగి బోధిస్తున్న వాళ్ళని, అపోస్తలుల పోలి నడుచుకొనిచున్నటువంటి వాళ్ళని మనం అనుసరించాల్సిన ఆవశ్యకత ఉంది. జీవితం ఒక్కటే, కాంప్రమైజ్ అవ్వకండి ఎక్కడే కానీ. మరి ముఖ్యంగా దేవుడి యొక్క సేవలో దేవుడి బిడ్డలుగా ఎదుగుతున్న సమయంలో సహవాసం విషయంలో కావచ్చు, సేవకుడి విషయంలో కావచ్చు, పరిచర్యల విషయంలో కావచ్చు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. మీరు కాంప్రమైజ్ అవుతున్నారు, మనం కాంప్రమైజ్ అవుతున్నాం అని అంటే చాలా పోగొట్టుకోవడానికి సిద్ధపడుతున్నాం మనకే మనం అని అర్థం. ఏది ఏమైనా కూడా ఈ 12 మంది అనేకులైన శిష్యుల నుంచి సపరేట్ చేయబడితే, ఈ 12 నుంచి కూడా మళ్ళీ కొందరిని యేసు ప్రభుల వారు వెరీ వెరీ స్పెషల్ గా ప్రత్యేకించుకోవటం జరిగింది. వాళ్ళు ఎవరో మీకు ఏమైనా ఐడియా ఉందా? అనేకులైన శిష్యుల్లో నుంచి 12 మందిని సపరేట్ చేస్తే, ఈ 12 మందిలో నుంచి కూడా మరి స్పెషల్ పర్సన్స్ ని కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు యేసు ప్రభు. ఎవరు వాళ్ళు? పేతురు గారు, యోహాను గారు. పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారమ్మ. వీళ్ళ ముగ్గురు వాళ్ళు ఈ 12 మందిలో వెరీ వెరీ స్పెషల్ పర్సన్స్ గా మనకు కనబడతారు. ఎస్పెషల్లీ యేసు ప్రభు సువార్త సేవ చేస్తున్నప్పుడు 3 సందర్భాల్లో యాయిరు కుమార్తెను లేపటానికి వెళ్ళినప్పుడు కూడా పేతురు, యాకోబు, యోహాను గారులు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. మరొక సందర్భం ఏంటంటే రూపాంతర కొండ మీదకి వెళ్ళి ఆయన రూపాంతరం చెందినప్పుడు కూడా పేతురు, యాకోబు, యోహాను ఉంటారు. ఈవెన్ గెత్సెమనే తోటలో ప్రార్థన చేయటానికి, అప్పగించబడడానికి ముందున్న రాత్రి ప్రార్థన చేయటానికి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళని తనతో పాటు చాలా దగ్గర వరకు తీసుకెళ్తాడు వీళ్ళు ముగ్గురిని. సో అట్లాగా మరి ముఖ్యంగా
4 సందర్భాల్లో, అంటే మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో, అపోస్తలుల కార్యాల్లో ఈ 5 చోట్ల 4 చోట్ల మరి ముఖ్యంగా యోహాను సువార్తలో ఉండవులేండి శిష్యుల యొక్క జాబితా. మత్తయి, మార్కు, లూకా మరియు అపోస్తలుల కార్యములు. ఈ 4 చోట్ల అపోస్తలుల పేర్లు ఉంటాయి. కొందరు పేర్లు అటు ఇటుగా తేడా ఉన్నా కూడా కామన్ గా కనపడేటువంటి ఫస్ట్ వచ్చేటువంటి పేరు ఏంటంటే సీమోను పేతురు గారిది. ఈ యొక్క పోలిక చాలు మనకి సంఘానికి స్తంభము లాంటి వాడు తను అని చెప్పడానికి ఇదొక మంచి పోలిక. సో ఇలాంటి ఎన్నో విశేషాలు మిగిలినటువంటి అధ్యాయాల్లో మనకు కనబడతాయి. అవి రానున్న దినాల్లో మనం చక్కగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు విన్నటువంటి వాటిలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.